అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ఇప్పుడు ఈ గెటప్ చూడగానే నాకు గుర్తొచ్చింది, మీరు ఐరన్ లెగ్ శాస్త్రి గారు అబ్బాయి గారు అలీబాబా దొంగలు, అలీబాబా అరడజన్ దొంగల్లో అబ్బాయి గారు కూడా ఉంటది. అన్ని సీక్వెన్స్ సాంగ్స్ అది అలీబాబా అరడజన్ దొంగలు. అబ్బాయి గారు కూడా చేసాం. ఓకే, అబ్బాయి గారు రోజు 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 ఇలా కొట్టుకోగానే మా ఇద్దరి మధ్య ఒక సాంగ్ వస్తుంది. అవును, ముద్దిమ్మంది బీచ్ దగ్గర వేస్తారు చూడండి, వైజాగ్ బీచ్. ఎండ, లంగా జాకెట్, లోపల బ్రాల్ అవి వేసి చెమట. నువ్వు నమ్ముతా, ఇప్పుడు చెప్పొచ్చో లేదో కానీ రూముకు పరిగెత్తి అన్ని ఇప్పి డ్రాయర్ నిలబడేవాడిని ఏసీలో. వీపు కాలి. ఇప్పుడు అమ్మాయి వేషం ఇదంతా ఓపెన్ ఉంటది, చొర 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 అనేది. శాస్త్రి గారే ఉంది బాగా, ఒక పంచ, జుబ్బా, ఇసుకలో దొర్లిచ్చేవాళ్ళు. ఓకే, ఒక స్టెప్ వేసారు ఇలా ఇలా ఒకసారి వేస్తారన్న. ఇప్పటికి ఆ ఊపు ఉందో లేదో మరి డైరెక్టర్స్ తెలియాలి కదా. పాపం ఆయన కూడా శాస్త్రి గారు, ఆయన భలే ఆర్టిస్ట్ అండి ఆయన. బట్ ఆయన అంటే ఆయనకి మీరు వచ్చిన తర్వాత ఏమైనా ఆఫర్లు తగ్గాయా? ఇద్దరు ఒకేలాగా ఉంటారు సైజ్ గా. ఆయన నాకన్నా ఎక్కువ అనుకోవచ్చు. ఆయన ఒక మార్క్ అండి, ఐరన్ లెగ్. ఆయన ట్రెండ్ కొన్ని రోజులు నడిచిందిగా. ఓకే, ఇప్పుడు జనం ఉంది మరి ఇది ఐరన్ లెగ్ అంటారు. ఈ రోజుకి ఉంది అది. ఓకే, మనిషి పోయాడు కానీ అసలు దానికి దీనికి సంబంధం. ఓకే, ఎందుకంటే ఆయన పర్సనల్ లైఫ్ లో ఈ ఐరన్ లెగ్ అనే పేరు వల్ల చాలా ఇబ్బంది పడ్డారు, కానీ స్క్రీన్ మీద పడింది. పాపం హెల్త్ అప్సెట్ అవుట్ అయింది. ఫుడ్ ఓవర్ తినేవాళ్ళంట కదా, ఇడ్లీలు కూడా 50-60 చెప్పారు. ఆయన వ్యసనానికి అలవాటు పడ్డారు, మందు అది. దాంతో చాలా వరకు హెల్త్ పాడైంది ఆయన. అంటే ఆయన అలవాటు చేశారని పాపం బలవంతంగా. ఎవరు, సినిమా వాళ్ళేనా? బయట అంటే ఇప్పుడు ఆయన రోడ్డు మీద వెళ్ళేవాడు, శాస్త్రి గారు అప్పుడు మంచి కమిటీ ఏంటండి, ఈక్వల్ టు బ్రహ్మానందం గారు రేంజ్ ఉండేదండి ఆయనది. ఓకే, ఆయన కరెక్ట్ వాడుకుంటే బ్రహ్మానందం గారు రేంజ్ లో ఉంటాడు ఇప్పటికి బతుకుంటే. ఓకే, బట్ ఆయన చనిపోయినప్పుడు ఫైనాన్షియల్ గా ఆయన్ని దహనం చేయడానికి డబ్బులు లేక రిక్షాలో తీసుకెళ్లారు అని చెప్పేసి అన్నారు. నాకు తెలిసి అప్పుడు నాకు చెప్పింది ఏదో ఒక పెంకుటిల్లు ఏదో వాళ్ళ బ్రదర్ది ఏంటంటే అది కొనేసానని చెప్పాడు అప్పుడు నాకు తెలిసి. తర్వాత పోస్ట్ ఆఫీస్ లో బాండ్స్ ఉన్నాయని చెప్పాడు. అక్కడ దాకైతే నాకు తెలుసు. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డారు కదా లాస్ట్ రోజుల్లో. పడ్డారు. నేనే దాదాపు ఒకసారి మన దీని దగ్గర యూసఫ్ కూడా, అప్పుడు హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ కేఫ్ అని ఒకటి ఉండేది, ఐడియా ఉంది యూసఫ్ కూడా పోలీస్ లైన్ కాదు, ఇటు పక్కన. అవును, రెడ్ రోజ్ అని ఒకటి ఉండేది. అక్కడ ఆయన ఎల్లారెడ్డి గుడిలో ఉండేవారు ఒకరోజు. అంటే ఆ రోజుల్లో నేను 2-3 సార్లు అతనికి ఒకసారి 2000, ఒకసారి 1000. అంత ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. తగ్గిపోయి సినిమాలు తగ్గిపోయి. అందుకే నేను అదే చెప్తా ఉన్నప్పుడు సర్దుకోవాలి ఇల్లు. సినిమా ఒకటే జీవితం కాదు. ఇప్పుడు పెద్ద వాళ్ళంతా పక్కన ఎందుకు బిజినెస్లు పెడుతున్నారు? వాళ్ళకి తినలేకనా? ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి మనం. మన గుర్రం పరిగెత్తిన రోజులు పరిగెడుతుందండి. వెనకబడినప్పటికీ మనకి రెండో గుర్రం వెనక రెడీగా ఉండాలి, దాన్ని ఎక్కాలి మనం. ఏ ఫీల్డ్ అయినా అది. అవును, ప్యాకాటే మన జీవితం, ప్యాకాట. మన హ్యాండ్ రైజ్ ఉన్న రోజులు బ్రహ్మాండంగా రైజ్ ఉంటుంది. ఒక్కసారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందంటే అయిపోయింది. రేసులో అంతే. ఒకసారి మన గుర్రం వెనకబడిందంటే గలప్ చేసుకోలేము ఇక. ఓకే, వెళ్ళిపోతారు ముందుకి. అంతే జీవితం. నెక్స్ట్